శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారము, యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, విపరీతంగా ఆఫీసులో హార్డ్ వర్క్ చేసినా సరే రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. 100% కష్టపడ్డా 50%మే ఫలితం ఉంటుంది. ఆఫీసులో మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వెన్నుపోటు పడవటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు. రహస్య శత్రువులు ఆఫీసులో ఉంటారు. రాజకీయాల్లో కూడా రహస్య శత్రువులు ఉంటారు. వ్యవసాయదారుల్లో కూడా రహస్య శత్రువులు కొంతమంది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. అగ్రికల్చర్ లో కూడా వ్యవసాయదారులకు కూడా రహస్య శత్రువులు ఉంటారు. రవి 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి వ్యవసాయ రంగము, రాజకీయ రంగము, ఉద్యోగ రంగం, ఆఫీసుల్లో ఈ రహస్య శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉండాలి. ఎక్కువ కష్టపడ్డా తక్కువ ఫలితం వచ్చినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి బలం పెరగాలంటే కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. ఏదైనా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఏదైనా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే కూడా చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడచ్చు. లేదా విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా 12వ ఇంట్లో రవిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే బుధుడు వృషభ రాశి వాళ్ళకి 10 రోజుల్లో 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు, అంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా ఎగ్జామ్స్ రాస్తే మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ర్యాంకులు అనేవి ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా పెట్టుబడి కంటే లాభాలు కొంచెం తక్కువగానే వస్తాయి. ఎందుకంటే 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి, వృషభ రాశి వాళ్ళకి ఈ 12లో బుధుడి వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపిస్తే మంచిది. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కుజుడు 11వ ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. మే 1 నుంచి మే 10వ తేదీ వరకు 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బాగుంది. ఇల్లు, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఇలాంటివి కొనుక్కోవాలంటే ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా కొనుక్కుంటారు. లేదా మీకున్న ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ మంచి రేటుకి అమ్మాలన్నా కూడా ఈ సమయంలో గట్టిగా ప్రయత్నిస్తే అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అప్పులు తీరిపోతాయి. కొత్త అప్పులు కావాలన్నా కూడా లభిస్తాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ ఇంట్లో కుజుడి వల్ల వృషభ రాశి వాళ్ళు తప్పకుండా పొందగలుగుతారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే కూడా అవన్నీ పరిష్కరించబడతాయి. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా రావడానికి కూడా 11వ ఇంట్లో కుజుడు యోగిస్తాడు. అలాగే శుక్రుడు 1వ ఇంట్లో చాలా బ్రహ్మాండంగా వృషభ రాశికి యోగిస్తున్నాడు. జన్మంలో అంటే వృషభ రాశిలోనే శుక్రుడు ఉండటం వల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అన్ని సుఖాలతో, భోగాలతో ఈ 10 రోజులు ఆనందంగా కాలాన్ని గడపటానికి, కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటానికి, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండటానికి కూడా
జన్మంలో శుక్రుడి సంచారం యోగిస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చెప్పే 4 గ్రహాల్లో రవి బుధుడు ఈ 2 గ్రహాలే యోగించట్లేదు, కుజుడు శుక్రుడు యోగిస్తున్నారు. కాబట్టి రవి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా వృషభ రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు కానీ ఇల్లు పూర్తయిన తర్వాత కానీ వాస్తు దోషాలు ఉన్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడిని వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి, ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో
వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్ని పురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.